కర్ణాటక కాంగ్రెస్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల సందర్భంగా నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారని సమాచారం. కర్ణాటకలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు నేతల మధ్య అంతర్గత విభేదాలు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి కేఎస్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ ఆరోపించారు. తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాజేంద్ర రాజన్న. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనుక కొందరి రహస్య హస్తం ఉందన్నారు. తాము పార్టీ వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ వల్లే పదవి దక్కిందన్నారు. చివరి వరకు అందులోనే కొనసాగుతామని వెల్లడించారు. ఇదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆర్ఎస్ఎస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతోనే పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన రాజకీయ దిగజారుతనానికి పరాకాష్ట అన్నారు డీకే శివకుమార్ గ్రూప్ ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ. పదవి పోవడం వెనుక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు, బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.